ప్రెజెంట్ ఇండస్ట్రీస్లో 80% ఇండక్షన్ మోటార్స్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ ట్రైన్స్లో 85% మోటార్స్ని యూజ్ చేస్తున్నారు. అంతెందుకు, డైలీ మనం యూజ్ చేసే సీలింగ్ ఫ్యాన్ కూడా ఒక టైప్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఈరోజు వీడియోలో నేను అసలు ఈ ఇండక్షన్ మోటార్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ అలాగే ఇది ఎలా వర్క్ అవుతుందని అయితే చెప్తాను. ఫస్ట్ మీకు ఏసీ మోటార్లో ఏమేమి టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయని తెలియాలి. సో ఫస్ట్ నేనైతే రాస్తాను. సో ఏసీ మోటార్లో మనకి మెయిన్గా 2 మోటార్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఇండక్షన్ మోటారు, ఇంకోటి వచ్చేసి మనకి సింక్రోనస్ మోటార్. ఇండక్షన్ మోటార్ అలాగే సింక్రోనస్ మోటార్. ఈ ఇండక్షన్ మోటార్లోనే మనకి మళ్ళీ మెయిన్గా 2 మోటార్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి సింగిల్ ఫేజ్ రన్ అయ్యే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్, 3 ఫేజ్ మీద రన్ అయ్యే మోటార్స్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. సో మళ్ళీ ఈ 3 ఫేజ్లో మనకి మెయిన్గా 2 మోటార్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి స్క్విరెల్ కేజ్ మోటార్ ఇండక్షన్ మోటార్ అండ్ అలాగే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. మరి ఏంటి సింక్రోనస్ మోటార్ ఇండక్షన్ మోటార్ అంటే, సింక్రోనస్ మోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్లో తిరుగుతుంది. సింక్రోనస్ స్పీడ్ అంటే ఏంటంటే స్టార్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, సో అది ఏ స్పీడ్లో తిరుగుతుందో రోటర్ కూడా అదే స్పీడ్లో తిరుగుతుంది. ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు, ప్రస్తుతాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను వర్కింగ్ చెప్పినప్పుడు ఖచ్చితంగా దీని గురించి చెప్తాను. సో అంటే NS = NR. ఇక్కడ NS అంటే ఏంటంటే స్టార్టర్ స్పీడ్ అండ్ అలాగే NR అంటే రోటర్ స్పీడ్. అంటే స్టార్టర్ ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో ఏ స్పీడ్ తిరుగుతుందో, సో రోటర్ కూడా అదే స్పీడ్లో తిరుగుతుంది. స్టార్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ స్పీడ్లో తిరుగుతుందో రోటర్ కూడా అదే స్పీడ్లో తిరుగుతుంది. సో కాబట్టి దీన్ని సింక్రోనస్ మోటార్ అని అంటాం. సో మరి ఏంటి ఇండక్షన్ మోటార్ అంటే, ఇండక్షన్ మోటార్లో మనకి సింక్రోనస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, రోటర్ స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే సో రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్ కన్నా తక్కువ తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది. సో ఇది మీకు ఇప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. సో వర్కింగ్ చెప్పేటప్పుడు మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో మెయిన్గా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎలా వర్క్ అవుతుంది అని అయితే చెప్తాను. ఇప్పుడు మీకు 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ గురించి అయితే చెప్తాను. మీకు ఒక పార్ట్ అయితే అర్థమై ఉంటుంది, 3 ఫేజ్ మోటార్. బట్ మీకు ఈ ఇండక్షన్ అంటే ఏంటనేది ఒక ఐడియా ఉండకపోవచ్చు. సో ఫస్ట్ నేను ఇండక్షన్ అంటే ఏంటనేది చెప్తాను. సో ఇండక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిల్ తీసుకోండి. ఈ కాయిల్కి మీరు ఏసీ సప్లై ఇవ్వండి. ఇప్పుడు ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒక కండక్టర్ని తీసుకోండి, ఏదో కండక్టర్ తీసుకొని దీన్ని ఈ కాయిల్కి నియర్గా ప్లేస్ చేయండి, దగ్గరగా పెట్టండి. సో ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కండక్టర్లో మనకి EMF ఇండ్యూస్ అవుతుంది. సో ఇది ఎవరు చెప్పారంటే ఫారడే అనే సైంటిస్ట్ చెప్పారు. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం ఏసీ సప్లై ఇచ్చినప్పుడు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే ఒక కాయిల్కి ఏసీ సప్లై ఇచ్చామో దాని పక్కన ఉండే కండక్టర్లో EMF ఇండ్యూస్ అవుతుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం ఏసీ సప్లై ఇస్తామో దీని చుట్టూరు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏంటంటే చేంజ్ అవుతుంది, ఒకసారి నార్త్ సౌత్ కానీ ఒకసారి సౌత్ నార్త్ కానీ. ఇలాగ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల ఈ కండక్టర్ ఎప్పుడైతే ఉంటుందో ఈ కండక్టర్ని కట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకి ఇందులో EMF ఇండ్యూస్ అవుతుంది. ఇది ఎవరు చెప్పారంటే ఫారడే అనే సైంటిస్ట్ చెప్పారు. ఇప్పుడు మీకు 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మీనింగ్ అర్థమై ఉంటుంది. సో ఈ ఇండక్షన్ బేస్ చేసుకునే ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఫస్ట్ దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారనేది చెప్తాను. కన్స్ట్రక్షన్లో మనకి మెయిన్ పార్ట్స్ ఏంటంటే, ఒకటి స్టార్టర్ అండ్ అలాగే రోటర్. మరి ఏంటి స్టార్టర్ అంటే, స్టేషనరీ పార్ట్ని మనం స్టార్టర్ అని అంటాం. స్టార్టర్ అనేది ఒక స్టేషనరీ పార్ట్ అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ చూస్తున్నారో ఇది అన్నమాట స్టార్టర్ డయాగ్రామ్. ఇది స్టార్టర్ బాడీ. సరే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వీటిని మనం గ్యాప్ కింద ఉంది కదా, దీన్ని స్లాట్స్ అని అంటాం. ఈ స్లాట్స్లో మనం ఏం చేస్తామంటే వైండింగ్ని ప్లేస్ చేస్తాం అనమాట.
సాధారణంగా ఈ స్టార్టర్ అనేది దేంతో మేక్ చేస్తామంటే సిలికాన్ స్టీల్తో మేక్ చేస్తాం. సిలికాన్ స్టీల్. ఈ స్టార్టర్లో ఏదైతే వైండింగ్ ప్లేస్ చేస్తానని చెప్పాను కదా, ఈ వైండింగ్ ఏ విధంగా ప్లేస్ చేస్తామంటే ఈ వైండింగ్ ప్రతిదీ కూడా 120 degrees ఫేస్ షిఫ్ట్లో పెట్టి మనమైతే వైండింగ్ చేస్తాం. ఇప్పుడు మీకు స్టార్టర్ ఏ విధంగా ఉంటుంది అని అయితే చూపిస్తాం. సరే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది స్టార్టర్. దేంతో మేక్ చేస్తాం అని చెప్పాను, సిలికాన్ స్టీల్ మెటీరియల్తో మేక్ చేస్తాం. సరే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ స్టార్టర్లో మనకి స్లాట్స్ అయితే ఉన్నాయి. ఈ స్లాట్స్లో మనం ఏం చేస్తామంటే కాపర్ వైండింగ్ని ప్లేస్ చేస్తాం, అది కూడా 120 degrees ఫేస్ షిఫ్ట్తో. ఓకేనా? సరే, మీకు ఇప్పుడు స్టార్టర్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను రోటర్ గురించి అయితే చెప్తాను. మనకి ఇండక్షన్ మోటార్లో 2 రకాల రోటర్స్ని యూజ్ చేస్తారనమాట. ఏం రోటర్స్ అంటే ఒకటి స్క్విరల్ కేజ్ రోటర్, ఇంకోటి స్లిప్ రింగ్ రోటర్. స్లిప్ రింగ్ ఆర్ వూండ్ రోటర్, వూండ్ రోటర్ అని అంటాం. సరే, ఏంటి మరి స్క్విరల్ కేజ్ రోటర్, వూండ్ రోటర్ అంటే మనకి స్క్విరల్ కేజ్ రోటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఈ విధంగా రోటర్ ఉండి ఈ విధంగా కండక్టర్స్ని ప్లేస్ చేస్తాం. ఇది స్లిప్ రింగ్ రోటర్. స్క్విరల్ కేజ్ రోటర్. ఈ స్క్విరల్ కేజ్ రోటర్కి మనం ఎటువంటి వైండింగ్ అయితే ప్లేస్ చేయం. బట్ ఏదైతే స్లిప్ రింగ్ రోటర్ ఉందో, అదే వూండ్ రోటర్ ఉందో, దీనికి మనం వైండింగ్ని అయితే ప్లేస్ చేస్తాం. ఇందులో వైండింగ్స్ని అయితే మనం ప్లేస్ చేస్తాం. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది స్లిప్ రింగ్ ఆర్ వూండ్ రోటర్ అన్నమాట. సో దీంట్లో మనకి వైండింగ్ అయితే ప్లేస్ చేస్తాం. దీంట్లో ఎటువంటి వైండింగ్ అయితే ప్లేస్ చేయం. మీకు ఇప్పుడు స్క్విరల్ కేజ్ రోటర్ చూపిస్తాను. సో ఇది మీకు స్క్విరల్ కేజ్ రోటర్ అనమాట. మరి ఈ స్క్విరల్ కేజ్కి రోటర్, ఒకవేళ మనం స్క్విరల్ కేజ్ రోటర్ని యూజ్ చేస్తే కనుక మోటార్లో దాన్ని స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అని అంటాం. ఒకవేళ మనం వూండ్ రోటర్ని ఇండక్షన్ మోటార్లో యూజ్ చేస్తే కనుక దాన్ని మనం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అని అంటాం. మరి స్క్విరల్ కేజ్ రోటర్లో మనకి ఈ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో బోత్ సైడ్స్ కాపర్ రింగ్స్తో మనం షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఇలా షార్ట్ సర్క్యూట్ చేస్తాం కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూటెడ్ రోటర్ అని అంటాం. అండ్ అలాగే దీన్ని స్క్విరల్ కేజ్ రోటర్ అని ఎందుకు పిలుస్తామంటే స్క్విరల్కి కేజింగ్ ఏదైతే వాడతామో సో సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని స్క్విరల్ కేజ్ రోటర్ అని అంటాం. మనం వూండ్ రోటర్లో ఎక్స్టర్నల్గా రెసిస్టెన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్క్విరల్ కేజ్ రోటర్లో రెసిస్టెన్స్ని యాడ్ చేయలేం కాబట్టి దీనికి స్టార్టింగ్ టార్క్ అనేది దీంతో పోల్చుకున్నట్లయితే దీనికి చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే దీని కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఏదైతే ఇండక్షన్ మోటార్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్క్విరల్ కేజ్ రోటర్స్ ఉన్న వాటిని యూజ్ చేస్తాం. సో కాబట్టి నేను స్క్విరల్ కేజ్ రోటర్ ఉన్న మోటార్నే వర్కింగ్ చెప్తాను. నేను మీకు 3-phase ఇండక్షన్ మోటార్లో మెయిన్ పార్ట్స్ స్టార్టర్ ఉంటుంది అండ్ అలాగే ఒక రోటర్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఈ రోటర్ని స్టార్టర్లో పెట్టి ఏసీ సప్లై ఇస్తే కనుక రోటర్ తిరుగుతుందని మీకు తెలుసు. అసలు ఎలా తిరుగుతుంది రోటర్ అనేది నేను ఇప్పుడు వర్కింగ్లో అయితే చెప్తాను. సరే, మీకు ఇప్పుడు రోటర్ వైండింగ్ ఏ విధంగా ఉంటుందో, స్టార్టర్ వైండింగ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సరే, మీకు ఇప్పుడు చూసే ఉంటారో స్టార్టర్ వైండింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ స్టార్టర్లో మనం రోటర్ పెట్టినట్లయితే అసలు ఈ రోటర్ ఎలా తిరుగుతుంది? ఇలా తిరగడానికి కారణం ఏంటంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆర్ఎంఎఫ్. ఏంటి ఆర్ఎంఎఫ్? ఆర్ఎంఎఫ్ ఉంటే రోటర్ ఎలా రొటేట్ అవుతుంది? అసలు ఈ ఆర్ఎంఎఫ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది మనకి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అది రొటేట్ అవుతుంది అనమాట. సో ఇలా రొటేట్ అవడాన్ని మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం. సరే, మరి ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే సో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కనుక మనం 3-phase సప్లై అయితే ఇవ్వాలి. అండ్ అలాగే
ప్రతి వైండింగ్కి 120 degrees ఫేజ్ షిఫ్ట్లో అయితే పెట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఆర్ఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేయగలం. మీకు ఇంకా క్లారిటీ రాకపోయి ఉండొచ్చు ఈ ఆర్ఎంఎఫ్ అంటే. మళ్ళీ చెప్తున్నాను చూడండి. సపోజు ఇది నార్త్ అండ్ ఇది సౌత్. ఇప్పుడు ఇది నార్త్ సౌత్ కదా, తర్వాత ఏమవ్వాలంటే ఇది నార్త్ సౌత్ అవ్వాలి. నెక్స్ట్ ఇది నార్త్ సౌత్ అలా అంటే మొత్తం రొటేట్ అవ్వాలన్నమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. అలా రొటేట్ అవ్వడాన్ని మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సరే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది ఇది ఒక 3 phase ఏసీ సప్లై అనమాట. మనకి ఆర్ మ్యాక్సిమంలో ఉన్నప్పుడు బిఎన్వై మినిమంలో ఉన్నాయి కాబట్టి ఇది నార్త్ పోల్ కానీ ఇది సౌత్ పోల్ కానీ క్రియేట్ అవుతుంది. మళ్ళీ మనకి ఏమైంది, వై మ్యాక్సిమంలో ఉన్నప్పుడు ఆర్ బి ఇవి వచ్చేసి మనకి మినిమంలో ఉన్నాయి కాబట్టి వై వైండింగ్ దగ్గరికి ఏమవుతుంది, ఇప్పుడు ఇది నార్త్ పోల్ కానీ ఇది సౌత్ పోల్ కానీ క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇది రెండు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు మళ్ళీ థర్డ్ కేసులో ఏమవుతుంది, బి అనేది మ్యాక్సిమంలో ఉంది. సో బి మ్యాక్సిమంలో ఉంది కాబట్టి బి వైండింగ్ దగ్గర మనకి నార్త్ పోలు ఒక సైడ్ సౌత్ పోల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫీల్డ్ అనేది రొటేట్ అవుతుంది. ఇక్కడ ఉండాల్సిన నార్త్ సౌత్ నెక్స్ట్ ఇలా రొటేట్ అయింది, దీని తర్వాత ఇలా రొటేట్ అయింది అంటే ఇలా నార్త్ సౌత్, దాని తర్వాత నార్త్ సౌత్, మళ్ళీ ఇలా అంటే ఇలా రొటేట్ అవుతుంది కదా ఫీల్డ్. ఇలా రొటేట్ అవ్వడాన్ని మనం రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సరే, ఇప్పుడు సరే మీకు ఇప్పుడు దాకా అసలు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అర్థమయ్యే ఉంటుంటుంది. మరి రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసుకుని రోటర్ ఎలా తిరుగుతుందనే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. అది ఇప్పుడు చెప్తాను మీకు. సరే, నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఫస్ట్ కేసులో ఏమైంది, ఆర్ మ్యాక్సిమంలో ఉన్నప్పుడు ఇక్కడ నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అయింది అన్నాను కదా. ఇప్పుడు మీరు చూడండి, నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అయింది, ఒక రోటర్ ఉంది. నేను స్టార్టింగ్లో అలాగే ఒకటి చెప్పాను, ఫ్యారడేస్ లా. ఇండక్షన్ అంటే ఏంటని. ఇండక్షన్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఒక కాయిల్కి ఏసీ సప్లై ఇచ్చామో ఆ కాయిల్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఇదే కాయిల్కి మనం ఇదే కండక్టర్ని మనం షార్ట్ సర్క్యూట్ చేసామనుకోండి ఈ విధంగా, అప్పుడు మనకి ఇందులో కరెంట్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా కరెంట్ సర్క్యులేట్ అవ్వడం వల్ల దీంట్లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి మనకి పోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే ఒక సప్లై ఇచ్చినప్పుడు ఆర్ మ్యాక్సిమంలో ఉన్నప్పుడు మనకి నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అవుతాయి. ఇలా నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అయినప్పుడు ఇందులో మనకి ఫ్లక్స్ కండక్టర్ కటింగ్ జరిగి ఇందులో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. నేను ఇందాక స్టార్టింగ్లో మళ్ళీ చెప్పాను ఇంకోటి, ఈ స్క్వేరల్ కేజ్ రోటర్లో మనకి కండక్టర్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటాయని. సో ఇలా షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఏమైంది, ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి కరెంట్ సర్క్యులేట్ జరిగింది. కరెంట్ సర్క్యులేట్ జరిగితే ఏమవుతుందని చెప్పాను, దీంట్లో పోల్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను. అలాగా ఫ్లక్స్ క్రియేట్ అయ్యి పోల్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను. చూశారు కదా, దీనికి సప్లై ఇవ్వడం వల్ల దీంట్లో కూడా పోల్స్ క్రియేట్ అయినాయి, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి. సరే, దీన్నే మనం ఇండక్షన్ అంటామని కూడా చెప్పాను. సరే, పోల్స్ క్రియేట్ అయినాయి, మీకు ఇది తెలుసు, నార్త్ పోలు రిపెల్ అవుతాయని తెలుసు. కాబట్టి రోటర్ ఏమవుతుందంటే ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నార్త్ సౌత్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సౌత్ నార్త్ ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇదేమో రిపల్షన్ జరుగుతుంది, ఇదేమో అట్రాక్షన్ జరుగుతుంది. రోటర్ ఈ పొజిషన్కి వచ్చేలోపు మళ్ళీ ఏమవుతుందంటే వై మ్యాక్సిమం కదా, నేను ఎంత చెప్పా, వై మ్యాక్సిమం ఉంటుంది. సరే, వై మ్యాక్సిమం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది నార్త్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఇది నార్త్ పోల్ కదా, ఇది నార్త్ ఇది సౌత్ అయినప్పుడు ఉన్నాయని మినిమం ఉంటాయని చెప్పాను కదా, ఇది సౌత్ ఇది నార్త్ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ రోటర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న రోటర్ మళ్ళీ ఈ సౌత్, ఇది నార్త్ కదా, మరి నార్త్ రిప్లై అయ్యి మళ్ళీ సౌత్ని క్యాచ్ చేయడానికి చూస్తుంది. బట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపుకి ఇది నార్త్ అయిపోతుంది, ఇది సౌత్ అయిపోతుంది. మళ్ళీ రిపల్షన్ జరుగుతుంది, ఇక్కడ అట్రాక్షన్కి సౌత్ని పట్టుకోవడానికి చూస్తుంది, కానీ ఇది క్యాచ్ చేయలేదు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కొంచెం కన్ఫ్యూజన్గా ఉందేమో, మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి ఆర్ మ్యాక్సిమంలో ఉన్నప్పుడు నార్త్ సౌత్ పోల్ క్రియేట్ అయింది. అప్పుడు మనకి ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యి నార్త్ సౌత్ పోల్స్ క్రియేట్ అయ్యి ఈ రెండు రిపల్షన్ వల్ల మనకి రోటర్ ఇలా రొటేట్ అయింది. మళ్ళీ ఈ రొటేట్ అయ్యేలోపు ఇది ఒకటే రొటేట్ అవుతుందా, నేను అదే చెప్పాను స్టార్టర్లో కూడా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందని. ఇప్పుడు వై మ్యాక్సిమం అయినప్పుడు ఇక్కడ నార్త్ సౌత్ క్రియేట్ అవుతుంది. మరి ఈ నార్త్ ఏమో ఇక్కడ దాకా వచ్చింది కదా. సరే, ఈ నార్త్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రిపల్షన్ జరిగి మళ్ళీ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది. ఇలాగా కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది, ఇలా కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది అనమాట. కానీ ఈ నార్త్ పోలు ఇక్కడ ఉన్న సౌత్ పోల్ని క్యాచ్ చేయలేదు. అర్థమైందా, క్యాచ్ చేయలేదు. ఇది ఈ ఏదైతే స్టార్టర్లో స్పీడ్ తిరుగుతుందో దాన్ని సింక్రోనస్ స్పీడ్ అంటాం. ఈ రోటర్ ఏదైతే స్పీడ్ తిరుగుతుందో దీన్ని రోటర్ స్పీడ్ అని అంటాం.
ఈ స్టార్టర్లో ఏదైతే స్పీడ్ తిరుగుతుందో ఈ రోటర్ అనేది క్యాచ్ చేయలేదు. చూసారు కదా మీరు ఇక్కడ చూడండి, ఈ నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. ఈ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ వచ్చేలోపు పోల్స్ ఇంటర్చేంజ్ అయిపోతున్నాయి. మళ్ళీ ఈ నార్త్ పోల్ ఇక్కడ ఉన్న సౌత్ పోల్ని క్యాచ్ చేసేలోపుకి మళ్ళీ పోల్స్ ఇంటర్చేంజ్ అయిపోతాయి, కానీ క్యాచ్ చేయలేకపోతుంది. దీన్నే మనం స్లిప్ అని అంటాం. ఈ టర్మ్ అనేది చాలా మంది ఏం చెప్తారంటే స్లిప్ అంటే సింక్రోనస్ స్పీడ్ మైనస్ రోటర్ స్పీడ్ అని అంటారు. ఇది ఏంటంటే వాళ్ళకి అర్థం చెప్పలేదు, ఇదే చెప్తున్నాను నేను. రోటర్ అనేది స్టార్టర్ ఏదైతే స్పీడ్ తిరుగుతుందో ఆ స్పీడ్ని క్యాచ్ చేయడం చూస్తుంది, కానీ పట్టుకోలేదు. సో దీన్నే మనం స్లిప్ అని అంటాం. మరి స్లిప్ ఎప్పుడు మ్యాక్సిమంలో ఉంటుందంటే స్టార్టింగ్లో మనకి స్లిప్ అనేది 1 ఉంటుంది, అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ స్లిప్ ఉంటుంది. ఒకవేళ స్లిప్ 0 అయితే కనుక ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నార్త్ పోల్ సౌత్ పోల్, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్. ఇప్పుడు ఇది సౌత్ కదా, ఈ నార్త్ పోల్ అనేది సౌత్ దగ్గర క్యాచ్ చేసేసింది అనుకున్నాం. క్యాచ్ చేసేస్తే కనుక ఈ రోటర్లో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వదు. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వకపోతే కరెంట్ సర్క్యులేట్ అవ్వదు. కరెంట్ సర్క్యులేట్ అవ్వకపోతే మనకి దీంట్లో పోల్స్ క్రియేట్ అవ్వకపోతే రోటర్ ఆగిపోతుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ ఏదైతే ఇండక్షన్ మోటార్ ఉందో మనకి ఎంతో కొంత స్లిప్ అయితే ఉంటుందన్నమాట. మనకి సాధారణంగా నో లోడ్లో అయితే స్లిప్ 1% అయితే ఉంటుంది, అండ్ ఫుల్ లోడ్లో అయితే 3 to 5% అయితే ఉంటుంది అన్నమాట స్లిప్. మరి నేను స్టార్టింగ్లో ఒకటి చెప్పాను సింక్రోనస్ మోటార్ అని, అండ్ అలాగే ఒకటి సింక్రోనస్ మోటార్, అండ్ అలాగే ఒక ఇండక్షన్ మోటార్ అంటే చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఈ ఇండక్షన్ మోటార్ ఏంటంటే స్టార్టర్ స్పీడ్ ఏదైతే ఉందో, అంటే సింక్రోనస్ స్పీడ్ ఏదైతే ఉందో రోటర్ అనేది దానికంటే స్లోగా కొంచెం తిరుగుతుంది. బట్ సింక్రోనస్ మోటార్లో స్టార్టర్ ఏదైతే స్పీడ్లో తిరుగుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అదే స్పీడ్లో రోటర్ కూడా రొటేట్ అవుతుంది. సో కాబట్టి సింక్రోనస్ మోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్లో తిరుగుతుందని అంటాం. సరే, మీకు సింక్రోనస్ మోటార్ వర్కింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దీనికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సరే, మళ్ళీ మనం వర్కింగ్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు ఏం రాస్తారంటే జస్ట్ మనం ఎప్పుడైతే 3 phase సప్లై ఇచ్చినట్లయితే స్టార్టర్కి అందులో పోల్స్ క్రియేట్ అవుతాయి. ఈ పోల్స్ వల్ల అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రోటర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ వల్ల రోటర్లో కూడా పోల్స్ క్రియేట్ అవుతాయి. ఇలా పోల్స్ క్రియేట్ అయినప్పుడు మనకి అట్రాక్షన్ అండ్ రిపల్షన్ వల్ల రోటర్ అనేది రొటేట్ అవుతుంది అనేది రాస్తే సరిపోతుంది. ఇదంతా మనం రాయాల్సిన అవసరం అయితే లేదు. సరే, మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుంటాం.